అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. దస్తావేజు లేఖర్లు ఈరోజు పెండౌన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు నుంచి దాదాపుగా కూడా వాళ్ళు ఈ నెల 31వ తేదీ వరకు పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. అసలు ఈ దస్తావేజు లేఖర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంది, ఈ రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి దస్తావేజు లేఖర్లు మరి ఇప్పుడు ఆర్ఎస్కే అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థకు దీనికి సంబంధించి ఈ ప్రోగ్రాం అంతా కూడా అది ఒక సాఫ్ట్వేర్ సంస్థ, దాన్ని కూటమి ప్రభుత్వం వారికి ఇచ్చేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విధానంలో దస్తావేజు లేఖలు పట్టుకొట్టడమే ఒక డాక్యుమెంట్ని ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైనా కానీ పొలాలు కానీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దాని వ్యవహారం మొత్తం కూడా ఒక సీనియర్లు అయినటువంటి దస్తావేజర్లు లేఖలు చేసేటువంటి పని. మనకి సరాసరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 294 రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒంగోలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే రోజుకి దస్తావేజు లేఖర్లు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ద్వారా స్టాంప్ డ్యూటీల ద్వారా కూడా దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇక్కడ చలానా రూపంలో మరి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకి రమారమి 300 రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. సో 600 కోట్ల వరకు కూడా మనకి ప్రతిరోజు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. రోజులు వీళ్ళు పెండౌన్కు పిలుపు ఇవ్వటం వల్ల దాదాపుగా మరి రమారమి రోజుకి వచ్చేసి మనం చూసినట్లయితే రోజుకు 600 కోట్లు ఇంటూ 10 రోజులు 6,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఇది ఆదాయానికి కండి. సో ఆలోచించాలా, ఎప్పటికైనా కూడా ఈ దస్తావేజు లేఖలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలా. ఆర్ఎస్కే అనే ఒక ప్రైవేట్ సంస్థకు మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్థలాలకు సంబంధించి డేటా మొత్తం కనుక ఇస్తే రాబోయే రోజుల్లో మరి అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ఇంకా భూ కబ్జాలు భూ తగాదాలు ఎక్కువ అవుతాయని మరి రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి దస్తావేజు లేఖల పట్టుకొట్టద్దని వారంతా చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ 396 అనేది తీసుకొచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తా విలేకరుల రైటర్లని వాళ్ళకి దాదాపు ఇక్కడ ఒంగోలు నగరంలో చూసుకుంటే 40 షాపులు ఉన్నాయి, దస్తా విలేకరుల షాపులు. ఆ ఒక్కొక్క షాపులో వచ్చేసి 2 నుండి 3 వరకు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి దాదాపు 40 × 3 కొట్టినా సరే 120 మంది జీవనోపాధి దీనివల్ల కోల్పోయే విషయంగా ఉంది మన ఒంగోలులో. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 294 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. 294 మంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో దాదాపు 1,00,000 పైచిలకు మంది పనిచేస్తూ ఉంటారు. ఈ 1,00,000 పైచిలకు మందికి జీవనాధారం కోల్పోతూ ఉంటారు. అది ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకొని చెప్పి ఆ 396 జీవోని రద్దు చేసి ఈ దస్తావేజుల విలేకరులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చేసి సచివాలయ వ్యవస్థలోనే రిజిస్ట్రేషన్లు అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ఉన్న కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 206 తీసుకొచ్చి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు జరపకూడదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే జరగాలి, అలాగే దస్తా విలేకరులకి రైటర్లకి న్యాయం జరగాలని చెప్పేసి 206 జీవోని తీసుకొచ్చి రద్దు చేయడం జరిగింది. ఆ 206 జీవో తీసుకొచ్చి రద్దు చేసిన తర్వాత ఈ విలేకరులకు న్యాయం చేశారు అప్పుడు. కానీ అప్పుడు చేసిన న్యాయం ఇప్పుడు విలేకరులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఒంగోలు నగరంలోనే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే దాదాపు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు చలానా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వెళ్తుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 294 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 294 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసు నుండి డైలీ 2 కోట్లు వెళ్ళినా సరే చలనాలు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 600 కోట్లు సబ్ రిజిస్టర్ ఇప్పుడు గవర్నమెంట్కి డైలీ వచ్చేసి 600 కోట్లు వెనకం వస్తుంది చలనా రూపంలో. అట్లాగే వీళ్ళు 10 రోజులు పెండౌన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ 10 రోజులు కానీ వీళ్ళు కానీ మామూలుగా రైటర్లు ధర్నా చేయడం పెండౌన్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ 10 రోజులు సబ్ రిజిస్టర్ ఆఫీసుల సేవలు అనేది ఆపేస్తే దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 కోట్లు లాస్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మాకు ఈసీ కావాలన్నా, ఒక నకలు కావాలన్నా, లేదంటే ఏదన్నా మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది బాగుందా బాగలేదా దీని పుట్టు పురాణం ఏంటనేది కావాలన్నా కూడా మేము రైటర్ దగ్గరికి వెళ్తే మాకేదైనా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో దాని పుట్టు పురాణం మొత్తం చెప్తారు. అది మంచిదా కాదా, అది మంచిదైతే ఇప్పిస్తాం జనాలకి, అది చెడుదైతే వద్దని చెప్తాము. అట్లాగే రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి పీపీపీ వ్యవస్థ, ఈ పీపీపీ వ్యవస్థ తీసుకొచ్చేసి ఆర్ఎస్కే సంస్థకి దీన్ని కూడగట్టాలని చూస్తున్నారు. ఆ ఆర్ఎస్కే సంస్థ ఎవరని కూడా మేము దాని లోతుల్లోకి వెళితే అది చంద్రబాబు నాయుడుకి చెందిన ఒక సంస్థలాగా మాకు తెలిసింది. అది పీపీపీ విధానం, అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రానైట్ కూడా ఏఎంఆర్ సంస్థ అనేది
సంస్థకి ఇచ్చున్నారు. దానివల్ల గ్రాంట్ వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి ఒక్కటి పీపీ విధానం కాకుండా ఇవాళ రైతులకు మొత్తానికి న్యాయం చేయాలని ఈ 396 జీవో అనేది రద్దు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వానికి, అట్లాగే నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నామని చెప్పేసి